గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ రచ్చ పీపీపీ అనే ఒక పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలని హాస్పిటళ్ళని ప్రైవేట్ ఎంటిటీస్ చేతిలో పెట్టడం అనే నిర్ణయం ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం తీసుకోవటం, దాన్ని ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు వ్యతిరేకించటం మీరందరికీ తెలిసిందే. అయితే ఇంత జరుగుతున్నా సరే, అంటే ఇంత రచ్చ జరుగుతున్నా సరే, ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి మాత్రం ఇన్ని రోజులు మాట్లాడాల. సత్యకుమార్ యాదవ్. ఎవరి సత్యకుమార్ యాదవ్? మీ అందరికీ ఏమన్నా తెలుసా? పోనీ పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే అర్థం చేసుకోండి. ఈయన పేరు ఈ సత్యకుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ అమాత్యులు, రైట్, ఆరోగ్య శాఖ మంత్రి. ఈయన ఇన్ని రోజులు ఏమీ మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదు సరే, ఈయన ప్రశ్నిస్తూ మేము వీడియో చేద్దామని చెప్పని అనుకున్నాము, కొన్ని డిలేస్ అయినాయి, రైట్. ఎనీవేస్ అసెంబ్లీలో మొత్తానికి మాట్లాడుతూ పీపీపీ అనేది ఒక అద్భుతమైన విషయం అని ప్రతిపక్షాన్ని ఎండగడుతూ ఆయన ఈ పీపీపీని సమర్థిస్తూ కొన్ని మాటలు మాట్లాడుతూ పీపీపీ అనేది ఖచ్చితంగా లబ్ధి చేకూరేదే కానీ దీనివల్ల ఎలాంటి నష్టాలు లేవని మాట్లాడారు. సార్ సత్యకుమార్ గారు, మంచిదండి, మీరు మాట్లాడుతుందంతా కరెక్ట్, బాగుంది. అయితే పీపీపీయా లేకపోతే ఇది ప్రైవేటైజేషనా, ఈ ఒక్క విషయాన్ని కాసేపు మనం పక్కన పెడదాము. ఒక సిస్టమ్ అనేది ప్రైవేటు వెండర్స్ చేతుల్లోకి వెళుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి లాభం ఆశించకుండానే, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి లాభం ఆశించకుండానే వాళ్ళు వ్యాపారం చేస్తారా? ఎస్ ఆర్ నో? మీరు చెప్పండి సమాధానం. అది ప్రైవేటైజేషన్ కాదు, పీపీపీ అనుకుందాం. ఎలాంటి లాభం లేకుండా ఒక ప్రైవేట్ వెండర్ వచ్చి ప్రభుత్వ సంస్థని తీసుకొని దాంట్లో ఆరోగ్యానికి ఇది మళ్ళీ చెప్తున్నాను ప్రజలకి, ఇది కేవలం విద్యకు సంబంధించిందే కాదు, ఆరోగ్యానికి సంబంధించింది కూడా. పేదవాడికి సంబంధించిన విద్య, ఆరోగ్యానికి సంబంధించిన విషయం. చెప్పండి మీరు ఆ విషయం సత్యకుమార్ గారు. పోనీ అత్యంత ట్రాన్స్పరెంట్గా, అంటే పూర్తి నిక్కచ్చిగా ట్రాన్స్పరెంట్గా, అంటే పారదర్శకతతో, అత్యంత పారదర్శకతతో మీరు ఈ టెండర్లో కాంట్రాక్టర్లు ముందుకు తీసుకెళ్తారు అని అనుకుందామా సార్? సత్యకుమార్ యాదవ్ గారు అనుకుందామా? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ సత్యకుమార్ యాదవ్ అనే వ్యక్తి మీద ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఏంటో తెలుసా? నేను చెప్పట్లేదు. అంటే ఈ విషయం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు అత్యంత పారదర్శకతతోనే మీరు ఈ టెండర్లన్నీ ముందుకు తీసుకెళ్తారు అని ఏంటి గ్యారంటీ? అంటే మీ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది అని అనుకుందాం. మరి మీరు మీ మీద ఆంధ్రజ్యోతిలో రాసిన కథనం ఒకసారి మాట్లాడదాం, ఒకసారి చూద్దామా? ఆంధ్రజ్యోతిలో ఏం కథనం వచ్చిందో మీ మీద సత్యకుమార్ గారు, చూద్దామా సార్? ప్రజలందరికీ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఆంధ్రజ్యోతి. ఏ ఆంధ్రజ్యోతి అయితే కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతుందో అదే ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 4, 2025 ఒక ఆర్టికల్ వచ్చింది. వన్ సైడ్ చేసేద్దాం, వేస్తాను చూడండి. ఆరోగ్య శాఖ శానిటేషన్ టెండర్లో ఇష్టారాజ్యం, డాక్యుమెంట్ నిబంధనలకు పాత్ర, సొంత రూల్స్ అమలు చేస్తున్న ఏపీఎంఎస్ఐడిసి అధికారులు అర్హత లేని కంపెనీలకు అందలం. యూ రిమెంబర్ దిస్ కేర్ఫుల్లీ. అర్హత లేని కంపెనీలకి అందలం, వాటిపై ఫిర్యాదులున్నా లెక్క చేయరు. 50 కోట్ల టర్నోవర్ కూడా లేని కంపెనీపై అవ్యాజ్య ప్రేమ. 3 ఏళ్ళ జీఎస్టీ చూపించుకున్నా ఒకే 2 సార్లు బ్లాక్ లిస్ట్ అయిన సంస్థకు అండ. కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు, వాటికే టెండర్లు దక్కేలా స్కెచ్. ఈ వార్తా కథనంలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది కాసేపు పక్కన పెడితే, శానిటేషన్ డిపార్ట్మెంట్, ఇది నేను కాదు, శానిటేషన్ అంటే ఏపీఎంఎస్ఐడిసి వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్లో వెళ్ళి పుల్ చేసిన డాక్యుమెంట్ ఇది, డేటెడ్ July 30th of 2025. దీంట్లో డెసిషన్స్ యాక్సెప్టెడ్లో చూడండి, మొత్తం దాదాపు ఇక్కడ ఒక ఎన్ని కంపెనీలు, 13 కంపెనీలని యాక్సెప్ట్ చేశారు బిడ్డింగ్కి, 13 కంపెనీలకి టెండర్స్ బిడ్డింగ్కి. ఓకే, అయితే దీంట్లో ఈ టెండర్ల దాంట్లో ఏమని ఉంది, ఫైనల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఈస్ హియర్ విత్ ప్లేస్డ్ ఇన్
who have participated in tender for providing sanitation services for hospital institutions. ఇది శానిటేషన్ సర్వీసెస్కి సంబంధించిన టెండర్. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. అంటే హౌస్ కీపింగ్ అవన్నీ ఉంటాయి కదా, వార్డులు క్లీన్ చేయడం ఇవన్నీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ వార్డ్స్ క్లీన్ చేయడం అంటే శానిటేషన్కి సంబంధించిన హౌస్ కీపింగ్ అనేది ఎందుకు చెప్తున్నానో మీకు ముందుకు వెళ్తే వీడియోలో మీకు అర్థమవుతుంది. ఈ టెండర్లు అయిపోయిన తర్వాత దీంట్లో ఒక కంపెనీ పేరు ఒక్కసారి నేను జూమ్ చేస్తాను చూడండి. ఒక కంపెనీ పేరు, ఈ కంపెనీ ఏది, ఎంఎస్ అజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో ప్యాకేజ్ నెంబర్ 2, 3, 4, 5 and 6, షార్ట్ ఫాల్స్ ఆర్ క్లారిఫికేషన్స్ నిల్, డెసిషన్స్ యాక్సెప్టెడ్. విన్నారా? యాక్సెప్టెడ్. ఇది ఈ మొత్తం ఉన్న 13 కంపెనీల్లో అజైల్ అనే ఒక కంపెనీ ఒకటి, ఈ అజైల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనే ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని యాక్సెప్ట్ చేశారు. రైట్, బాగుంది ఇక్కడ దాకా. ఇక్కడ సత్యకుమార్ గారు మీ పీపీపీ విధానము, ప్రైవేటైజేషన్ విధానము మీరు అత్యంత పారదర్శకంగా ముందుకెళ్తారని మాకు మాత్రం ఖచ్చితమైన డౌట్ లేదు అని నేను చెప్తాననుకుంటున్నారా? నా గురించి కాసేపు పక్కన పెట్టండి. మీ మీడియా ఏం చెప్పింది ఇంతకుముందు, మీ హిస్టరీ, మీ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు చేశారా చేయలేదా పక్కన పెట్టండి. మీ డిపార్ట్మెంట్లో ఒక టీం అని మాట్లాడుతుంది ఆంధ్రజ్యోతి. చదవమంటారా అది? ఆంధ్రజ్యోతి ఏం రాసిందో? సొంత రూల్స్ అమలు. రాష్ట్రంలో శానిటేషన్ టెండర్లు మొత్తం కంపెనీల టర్నోవర్ ఆధారంగానే ఎంపిక అవుతాయి. బేసిక్గా శానిటేషన్ టెండర్స్ అన్నీ కూడా కంపెనీస్ టర్నోవర్, వాటి యొక్క ప్రీవియస్ హిస్టరీ మీద వీళ్ళు టెండర్స్ యాక్సెప్ట్ చేస్తారు ప్రభుత్వాలు. అయితే ఇదే జరిగితే రాష్ట్ర వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఏపీఎంఎస్ఐడిసి అధికారులు కోరుకునే సంస్థలకు టెండర్లు దక్కవు. ఒకవేళ యాజ్ పర్ స్టాండర్డ్స్ వెళ్తే ఈ మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండే వ్యక్తులకు సంబంధించిన కంపెనీలకు టెండర్లు తక్కువ కాబట్టి అధికారులు కోరుకునే సంస్థలకు టెండర్లు తక్కువ. ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలను ఏవేవో కారణాలతో డిస్క్వాలిఫై చేసేసి తమకిష్టమైన కంపెనీలు తెరపైకి వస్తాయి. కేవలం ఇదే కారణంతో అన్ని అర్హతలు ఉన్న సంస్థలను పోటీ నుంచి తప్పిస్తున్నారు. మొన్న సెక్యూరిటీ టెండర్లో జరిగిన విధంగా శానిటేషన్ టెండర్లకు ముందుగానే బేరసారాలు అయిపోయాయన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇది చూడండి. దీంట్లో ఎస్పెషల్లీ అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వీళ్ళకు ఒక టీం ఉంది. ఏది? ఇక్కడ ఒక టీం, ఒక వ్యక్తికి సంబంధించిన టీం ఉంది. ఆ టీము చెప్పినట్టే అధికారులు నడుచుకుంటున్నారని నేను చెప్పట్లా. ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది. పోనీ ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ ఏదో వేగ్గా వేశాడు అనుకుందాం. ఏ కంపెనీ? నేను ఇప్పుడు చెప్పాను అజైల్ ఫోర్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పాను. సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అజైల్ అనే కంపెనీ యొక్క చరిత్ర మనం తీసుకుంటే, ఈ చరిత్ర తీసుకునే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మనకు సంబంధించిన ఆయన పేరేంటి, ఐ విల్ టెల్ యూ హిజ్ నేమ్, మర్చిపోయాను. ఏపీఎంఎస్ఐడిసి ఆఫీషియల్గా ఏమంటుందంటే ఎలాంటి బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి టెండర్లు ఇవ్వలేదు అని చెప్పని ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తుంది. కానీ నిజమేంటి? ఈ అజైల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో, ఈ అజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ 2022లో ఈ అజైల్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ని బ్లాక్ లిస్ట్ చేస్తూ 2 ఏప్రిల్ 2022 ఒక మెమో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు? సూపరింటెండెంట్ ఆఫ్ ఎంజిఎం హాస్పిటల్ వరంగల్. ఏమని ఆ మెమోలో ఏమి ఇష్యూ చేసిన మెమోలో ఏముందో తెలుసా? సీరియస్ ల్యాప్సెస్ ఇన్ శానిటైజేషన్. అంటే ఇప్పుడు ఏ శానిటైజేషన్ కాంట్రాక్టుల్లోకి అయితే ఈ అజైల్ వాళ్ళు వచ్చారో వీళ్ళు సీరియస్ ల్యాప్సెస్ అంటే అక్కడ చూడండి, నేను చదువుతాను మీకు. cited serious lapses in execution of the hospital's sanitation security contract, including failure of provided adequate staff. Failure to provide adequate staff అంటే ఒక ఈ సెక్యూరిటీకి సంబంధించి కానీ శానిటేషన్కి సంబంధించి కానీ క్లీన్ చేయడానికి సెక్యూరిటీ ఉండటానికి కావచ్చు, వార్డులకి క్లీనింగ్ ఎస్పెషల్లీ శానిటైజేషన్ వ్యూవర్స్ మీరు చెప్తున్నాను, ఈ క్లీనింగ్కి సరిపడా స్టాఫ్ని అసలు ఇవ్వాల, షార్ట్ ఫాల్ ఆఫ్ స్టాఫ్ ఉంది. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే వైద్య నగరిగా తీర్చిదిద్దామన్న వరంగల్లో దారుణం జరిగింది. ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో ఓ రోగి కాళ్ళు చేతులను ఎలుకలు కొరకడం కలకలం రేపింది. ఐసీయూలో రోగి కాలు చేతుల వేళ్లు ఎలుకలు కొరికేయగా బాధితుడు శ్రీనివాస్కు తీవ్ర రక్తస్రావమైంది. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల క్రితం శ్రీనివాస్ అనారోగ్యంతో ఎంజీఎంలో చేరారు. అతనికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందే వ్యక్తిని వైద్యులు సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏ క్షణాన ఏమవుతుందోనని కనిపెట్టుకుని ఉంటారు. అలాంటిది ఓ రోగిని ఎలుకలు కొరికేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరంగల్కే తలమానికమైన ఎంజీఎం ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం పట్ల రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వస్తే ఐసీయూలోనే ఎలుకలు కొరికి గాయపరచడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ వార్డ్స్ అండ్ శానిటేషన్ ఏరియాస్, దీంట్లో కంప్లైంట్స్ ఆఫ్ రాడెంట్ మెనెస్ అండ్ అన్హైజీనిక్ కండిషన్ ఇన్ క్రిటికల్ హాస్పిటల్ సెక్షన్స్. అంటే ఐసీయూలు ఒకటి, ఇప్పుడు ఐసీయూలు ఐసీసీయూలు ఉంటాయి కదా, క్రిటికల్ సెక్షన్స్. వాటిల్లో ఈ ఎలకలు, రాడెంట్ మెనెస్ అంటే ఏంటి? ఎలకలు లేకపోతే ఈ చుంచులు ఇవి తిరుగుతున్నాయి అంట ఐసీయూల్లో, ఐసీసీయూల్లో, క్రిటికల్ సెక్షన్స్లో. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్న శానిటైజేషన్ ఇది? ఎజైల్. మళ్ళీ చెప్తున్నాను, ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన శానిటైజేషన్ ల్యాబ్సెస్ ఇవన్నీ చూపించి తెలంగాణలో ఎంజీఎం హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ బ్లాక్ లిస్ట్ చేశాడు ఈ కంపెనీని. బ్లాక్ లిస్ట్ చేస్తే వీళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. వీళ్ళు ఎజైల్ ఏం చేసిందంటే తెలంగాణ హైకోర్టులో ఒక స్టే తీసుకొచ్చుకుంది. తెలంగాణ హైకోర్టులో ఏంటంటే మాకు బ్లాక్ లిస్ట్ ఇచ్చారండి అని చెప్పని, మాకు రెస్పాండ్ అవ్వడానికి టైం కావాలని చెప్పని మాట్లాడితే ఏప్రిల్ 8వ తారీఖు హైకోర్టు ఆ బ్లాక్ లిస్టింగ్ మెమోకి స్టే ఇచ్చింది. రైట్? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దీన్ని చూపించి, అంటే టెక్నికల్ రీజన్స్ చూపించి, ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇది బ్లాక్ లిస్ట్లో లేదు కాబట్టి మేము ఏ కంపెనీకి కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీకి అలో చేయలేదని చెప్పని టెక్నికల్ రీజన్స్ చెప్తుంది మన ప్రభుత్వం. అంటే ఇంతకుముందు దొంగతనం చేశాడు, ఆ దొంగతనం గురించి కేసు నడుస్తుంది కోర్టులో. స్టిల్ వాడు దొంగను నిరూపించలేదు కాబట్టి వేసేసాయి, నీకు ఇచ్చేస్తాం. వీ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సిగ్గుపడాలి మనం. ఎస్, హైకోర్టు ఆ ఎజైల్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి, సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి స్టే ఇచ్చిన మాట వాస్తవం, కరెక్ట్. బట్ డస్ దట్ మీన్ ద ఫెయిల్యూర్స్ విచ్ ఇట్ హ్యాస్ డన్ వాజ్ నాట్ డన్? అంటే వాళ్ళు చేసిన తప్పులు లేకపోతే ఆ ఏదైతే శానిటేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ అయిపోతాయా హైకోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన? ఇక పారదర్శకత గురించి మాట్లాడుకుంటే ఇంకొక ఆర్టికల్ చూపించమంటారా? సత్తన్నకు 7%. సత్తన్నకు 7%. ఏది? ఈ సత్తన్న అంటే మళ్ళీ సత్యకుమార్ యాదవ్ గారు అని మీరు అనుకుంటారేమో అని నేను అనుకుంటానని, వీడేమనుకున్నాడు అనేది ఏమి లేదండి. ఆయన గురించే వేశాడు ఇక్కడ. ఆసుపత్రుల్లో సెక్యూరిటీ శానిటైజేషన్ టెండర్లో మాయ చేసిన ప్రభుత్వం. తప్పుల తడకగా టెండర్లు వేసిన సంస్థలకు కాంట్రాక్టర్లు 1500 కోట్ల కాంట్రాక్ట్లో ఆ ప్రజాప్రతినిధికి 7% కమిషన్ ఇచ్చేలా సదరు సంస్థల డీల్. అంటే ముడుపులు దాదాపు 105 కోట్లు. శానిటేషన్కు ఎంపిక చేసిన కంపెనీ కేంద్ర మాజీ మంత్రిది. శానిటేషన్కి ఎంపిక చేసిన కంపెనీ కేంద్ర మాజీ మంత్రిదంట. ఇది ఈ ఆర్టికల్ మార్చ్ 29 మార్చ్ 2025లో వచ్చింది ఇది. రైట్? ఇదంతా కూడా సత్తన్నకు 7%. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ప్రతి ఒక్కళ్ళు మన డిపార్ట్మెంట్లో గుసగుసలాడుకుంటున్నారండి. సత్యకుమార్ యాదవ్ గారు అన్నకి 7% వస్తేనే కానీ బయటికి వెళ్ళదంట. అన్న ఎవరో మరి తెలియదు, మరి సత్తన్న అంట. మిమ్మల్ని అనట్లేదులే. మీ డిపార్ట్మెంట్లో సత్తన్న అనే వ్యక్తికి 7% కమిషన్ ఇస్తే కానీ టెండర్లు కాంట్రాక్టులు లోపలికి రావడానికి లేదంట. ఇక మీడియా వార్తలు, మీడియా కథనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, మీకు చూపించాను. ఇక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నిజంగా 7% కమిషన్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్లో లేకపోతే శానిటేషన్ వర్కర్స్కి జీతభత్యాలు ఎందుకు లేట్ అవుతున్నాయి? పిఎఫ్లు, ఈఎస్ఐలు ఎందుకు మనం సక్రమంగా వాళ్ళకి పే చేయట్లేదు? ఎందుకని ఇష్యూస్ ఉన్న సేమ్ ఓల్డ్ కంపెనీలకే మళ్ళీ టెండర్లు పడుతున్నాయి? ఇది రిఫార్మ్ కాదు. దిస్ ఈజ్ అ రీసైక్లింగ్ కరప్షన్. లంచగొండితనాన్ని మళ్ళీ మనం రీసైకిల్ చేయటం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ సెక్టార్కి ఇలాంటి కాంట్రాక్టర్లు అవసరమా? అండ్ అగైన్
ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతుంది? ఎవరి కనుసన్నల్లో ఈ డిపార్ట్మెంట్ ఉంది? సత్యకుమార్ యాదవ్. అండ్ ఇలాంటి పనులు అంటే ఇలాంటి కంపెనీలకి టెండర్లు ఇచ్చి మనం ఏదైతే పారదర్శకత మెయింటైన్ చేస్తున్నామో ఇలాంటివి చేసినప్పుడు ఎవరు ఎఫెక్ట్ అవుతారు? రాజకీయ నాయకుల కాదు, పేద ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న పేద ప్రజలు. మనం ఎన్ని ఉంటాం, మనం ఐసీయూల్లో ఎలకలు వచ్చేసి ఈ ఆక్సిజన్ సిలిండర్స్ వైర్లు కట్ చేసేసినాయి అని చెప్పని, కొరికేసినాయి అని చెప్పని, ఇలాంటి ఎన్ని ఉంటాం మనం. జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఇలాంటి కంపెనీలకి ప్రభుత్వంలో ఉన్న ఇలాంటి పెద్దల అండదండలు ఉండటం వలనే. ఇక ప్రైవేటైజేషన్కి వద్దాం, మళ్ళీ ఈ పీపీపీ మోడల్కి వద్దాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు గ్యారంటీ ఇస్తారు ఈ టెండర్లన్నీ పారదర్శకంగా జరుగుతున్నాయని? ఎవరు గ్యారంటీ ఇస్తారు ఈ టెండర్లన్నీ ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయని? ఎప్పుడు ప్రతిపక్షం మీద ఏడవటము, లేకపోతే ప్రతిపక్షం ఏదో చేసేసింది అనటము, ముందు మనం ఏం ఏడిస్తున్నాం అనేది కూడా కావాలి కదా. నిజంగా సత్యకుమార్ గారు మీరు పారదర్శకంగా బిహేవ్ చేసేటట్టయితే పీపీపీల గురించి కాసేపు పక్కన పెడదాం. ముందు ఇంతకుముందు జరిగిన ఏ టెండర్లు అయితే ఉన్నాయో ఈ కంపెనీల పారదర్శకతను బయటకు పెట్టండి. ఏ కంపెనీలు కంటిన్యూస్గా జిఎస్టీ, ఆ కంపెనీల యొక్క జిఎస్టీ ఫైలింగ్స్ మొత్తాన్ని బయట పెట్టండి. ఆ కంపెనీల బ్లాక్ లిస్ట్ మొత్తం ఏ కంపెనీలు అయితే బ్లాక్ లిస్టెడ్ ఉన్నాయో వాటి చరిత్ర గురించి బయట పెట్టండి. కరెంట్ స్టేటస్ కాదు, వాటి చరిత్ర గురించి బయట పెట్టండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్, దిస్ ఈజ్ అబౌట్ అకౌంటబిలిటీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిజర్వ్స్ బెటర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకంటే మంచి పరిపాలన డిజర్వ్ చేస్తారు. చివరిగా పీపీపీ అనేది ప్రైవేటైజేషన్కి పీపీపీకి తేడా తెలియదు వీళ్ళకి, ప్రతిపక్షాలకి, లేకపోతే ఎవరైతే దీన్ని కాదంటున్నారో అని చెప్పని అంటున్నారు కదా. సార్ మాకు తేడా తెలియదండి, తేడా తెలియదు, ప్రైవేటైజేషన్కి పీపీపీకి తేడా తెలియదు మాకు. అయితే మీరు ట్రాన్స్పరెంట్గా ఉన్నారని ఎవరు గ్యారంటీ ఇస్తారు? మళ్ళీ అడుగుతున్నా. బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకే మళ్ళీ ఈ టెండర్లో, లేకపోతే మళ్ళీ ఈ హాస్పిటల్లో, ఈ కాలేజీలో కట్టబెట్టరని ఎవరు గ్యారంటీ ఇస్తారు? మీరంతా పారదర్శకంగా ఉన్నారా? ఇంతకుముందు మన డిపార్ట్మెంట్లో జరిగిన చరిత్ర ఇప్పుడే చెప్పానుగా. అండ్ ఇక చివరిగా అసలైన పీపీపీ ద్వారానో ప్రైవేటైజేషన్ ద్వారానో మన దగ్గర ఉన్న ఆస్తులని ప్రైవేట్ ఎంటిటీస్ చేతిలో పెట్టడం ఏంటి? అంటే మనకు చేత కాదని మనం ఒప్పుకుంటున్నామా? అసలు గవర్నమెంట్ని మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు గవర్నమెంట్ ఎంటిటీస్ని కాపాడతారని, వాటిల్లో ఏదైతే ట్రీట్మెంట్ అంటే విద్య, వైద్యం అన్నీ తీసుకుంటున్న ప్రజలు, పేద ప్రజలు వాటి ద్వారా లాభ పొందుతారని. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మాకు చేత కాదని మీరు చెప్తున్నారా? చేత కాదని చెప్తున్నారా మీరు? మీకు చేత కాదంటే మాకు తెలియదు ఈ సిస్టంలో ఉన్న ప్రభుత్వ కాలేజీలని, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ని మెయింటైన్ చేయటం, లేకపోతే కట్టడం, లేకపోతే కట్టిన వాటిల్ని అప్పులు లేకుండా ప్రాపర్గా తీసుకొచ్చి, అంటే ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఆ మొత్తం బడ్జెట్ దాని మీద పెడితే ఈ 17 కాలేజీలు హాస్పిటల్లో కూడా చాలా చక్కగా నడుస్తాయి కదా. అది మనం చెయ్యం. మనం ఏం చేయాలా? మన తాబేదారులకి, మన గుత్తేదారులకి మనం అమ్ముకోవాలా టెండర్లని. ఇది నా మాట కాదండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తున్న మాట. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ మెడికల్ కాలేజ్, దిస్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్, హెల్త్. ఇది కేవలం కాలేజీలకు సంబంధించిన విషయం కాదు, ప్రైవేటైజేషనో పీపీపీకో సంబంధించిన విషయం కాదు. ఇది కొన్ని వేల మంది విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఆ కార్మికులు అండ్ పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయం. You are answerable. Andhra Pradesh government is answerable.